ఎట్టి పరిస్థితులలో 10 మందిలో 7 కూడా తిరిగి బీఆర్ఎస్ పార్టీ గూటికి చేరేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. అంటే 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పార్టీ మారిన అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిన ఈ ఫిరాయింపుదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళైతే పూర్తి స్థాయిలో కూడా మళ్ళీ ఎలాగూ కూడా పూర్తి స్థాయిలో కూడా ఇక 2028లో ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది అని కూడా వాళ్ళు విశ్వసించడం, దాంతో పాటుగా 15 నెలల కాలంలో పూర్తి స్థాయిలో పార్టీ మీద వ్యతిరేకత వచ్చిన తరుణం కూడా చూసాం. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీతోని 7 అంటే 10 మందిలో 7 మాత్రం ఖచ్చితంగా కూడా తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు చాలా ఏంది అంటే ఉత్సాహంగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే సుప్రీంకోర్టుకు సంబంధించిన ఆర్డర్ ఎప్పుడైనా రావచ్చు, ఆ తీర్పు ఎప్పుడైనా రావచ్చు. ఎందుకంటే స్పీకర్ గారు మీరు చర్యలు తీసుకుంటారా లేకపోతే మమ్మల్ని రంగప్రవేశం చేయంటారా అంటూ గతంలోనే సుప్రీంకోర్టు చాలా ఘాటుగా వ్యాఖ్యానించిన తీరు కూడా చూసాం. అయితే దీనిలో ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళ 7 ఎవరైతే ఉన్నారో 10 మందిలో 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఇందులో 7 ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ లోకి రావడానికి ఆసక్తి చూపుతున్నాడు. అయితే 7 పూర్తి స్థాయిలో కూడా తిరిగి చేర్చుకోవడానికి మాత్రం కేసీఆర్ ఇష్టపడడం లేదు అనేది మనకు అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎందుకంటే కేసీఆర్ దగ్గర మొహం లేక తీర్పు కోసం ఎదురు చూస్తున్న కడియం మరో ఇతర ఎమ్మెల్యేలు మాత్రం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎలాగూ కూడా కేసీఆర్ దగ్గరికి వచ్చి ముఖం చూపించుకునే పరిస్థితులలో కడియం శ్రీయారి కానీ మరో ఇతర ఎమ్మెల్యేలు లేరు. సో ఇలాంటి పరిస్థితులలో ఈ రోజు ఖచ్చితంగా కూడా సుప్రీంకోర్టుకు సంబంధించి ఈ పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల ఫిరాయింపుదారులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వాస్తవం ఏంది అనేది కూడా భవిష్యత్తు తెలిసిపోతుంది. ఎందుకంటే పూర్తిగా కూడా సుప్రీంకోర్టు తీర్పుకు సంబంధించి ఏం జరుగుతుంది ఏం కథ అనేది కూడా మనం చూడొచ్చు. దీంట్లో ప్రధానంగా కూడా మనం చర్చిస్తే ఇక్కడ స్పీకర్కు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నుంచి వీళ్ళు వెళ్ళిన వాళ్ళందరికీ కూడా వెనుక నొయ్యి ముందు గొయ్యి అన్నట్టుగా వీళ్ళ పరిస్థితి మారిపోయింది. ఓ పక్కన కోర్టు తీర్పు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు పార్టీ ఫిరాయింపుదారులకు సంబంధించిన ఎమ్మెల్యేలు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి సంబంధించి సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ కొనసాగుతుంది. దీంట్లో భాగంగా 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేది వార్తలైతే వస్తున్నాయి. మరి ఇలాంటి పరిస్థితులలో 10 మందిలో 7 తిరిగి బీఆర్ఎస్ లోకి రావడానికి ఆసక్తి చూపడం, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు దాంతోపాటు కొంతమంది ఎమ్మెల్యేలతోని కేసీఆర్ కు సన్నిహితంగా ఉండే వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. కానీ కేసీఆర్ అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధినేత కేసీఆర్ మాత్రం ఎట్టి పరిస్థితులలో వారిని చేర్చుకోవడానికి ఇష్టపడట్లేదు. మరి ఇంకొక వైపు ఏంటంటే 7 కూడా అంటే మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు కూడా కేసీఆర్ కు ముఖం చూపించలేని పరిస్థితి కూడా కనబడుతుంది. ఎందుకంటే అధికారం రాగానే ఏదో కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు పూర్తి స్థాయిలో కూడా పార్టీ మారడానికి గల కారణాలు ఒక స్పష్టంగా లేని పరిస్థితి కనబడుతుంది. వీళ్ళు ఎందుకు పార్టీ మారుతున్నారో కూడా ఒక స్పష్టత ఇవ్వలేని పరిస్థితి కనబడింది. అంటే అధికారం కోసం ఎంత దూరమైనా పరిగెడతారా, అధికారం కోసం ఏదైనా చేస్తారా అంటే అధికార దాహం అనేది లేకపోతే మేము ఎక్కడ నిలబడం అనేది కూడా క్లారిటీ ఇచ్చిల్లు ఈ 10 మంది ఎమ్మెల్యేలు. సో పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు జరుగుతున్న ఎపిసోడ్లలో ఈ 10 మందికి సంబంధించి పూర్తిగా కూడా పార్టీకి సంబంధించి అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో చేరిలో ఈ కాంగ్రెస్ పార్టీకి చేరిన వాళ్ళలో కొంతమంది స్టేట్మెంట్ అయితే డిఫరెంట్ గా ఉన్నది. దానికి సంబంధించి కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చూద్దాం. దానికి ఎందుకు ఇక్కడ విషయం ఏంది అంటే ఒకసారి మనం చూసే ప్రయత్నం చేయాలి. ఇక్కడ 10 మంది బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. ఈ కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత పూర్తిగా కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 10 మంది అంటే రాజ్యాంగం ప్రకారం మనం పూర్తి స్థాయిలో కనుక లా ప్రకారం అంటే ఇప్పుడు జరుగుతున్న వాద ఉపవాదాలను కనుక ఆ సుప్రీంకోర్టుకు సంబంధించిన మన అడ్వకేట్ ని కనుక పూర్తి స్థాయిలో కూడా ఆరా తీసే ప్రయత్నం చేస్తే అక్కడ కొన్ని ఆసక్తికరమైన అంశాలు వచ్చాయి. ఎందుకంటే ఇతర రాష్ట్రాలకు సంబంధించి 3-4 రాష్ట్రాలలో పూర్తి స్థాయిలో అనర్హత వేట అయితే పడిన పరిస్థితి కనబడింది. ఇలాంటి పరిస్థితులలో 10 మంది ఎమ్మెల్యేలకు అనర్హత పడే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. గతంలో కూడా సుప్రీంకోర్టు ఇలాంటి పార్టీ ఫిరాయింపులను హెచ్చరించిన పరిస్థితి కూడా మనం చూసాం. ఎట్టి పరిస్థితులలో పార్టీ ఫిరాయించిన వ్యక్తులు ఆ పార్టీకి సంబంధించిన సభ్యత్వానికి ఆ పార్టీ గుర్తు మీద గెలిచారు కాబట్టి ఆ పదవికి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి వెళ్లి పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలో గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో దీని ప్రకారం లెక్క కనుక మనం బేరోజు వేసుకుంటే అంటే అంచనా వేయగలిగితే పూర్తి స్థాయిలో కూడా ఉప ఎన్నికలు అనేది తథ్యం తెలంగాణలో అనేది ఒక క్లారిటీ వచ్చిన పరిస్థితి కనబడుతుంది. దాంతో పాటు ఇంకొక అంశం ఏంటంటే రేపు భవిష్యత్తులో కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకైనా, కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ అయినా లేదా భారతీయ జనతా పార్టీ అయినా ఏ పార్టీలోకి ఒక ఏంది అంటే పదవిలో ఉన్న వ్యక్తులు ఖచ్చితంగా మారాలి అనుకుంటే వీళ్ళు పూర్తి స్థాయిలో కూడా పార్టీ మారాలి అనుకుంటే
పార్టీ మారాలనుకుంటే ఆ పదవికి, దాంతోపాటు ఆ పార్టీకి సంబంధించిన సభ్యత్వానికి, ఆ పదవి ఇచ్చిన ఏ పదవి అయితే ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీ కానీ, ఎంపీ పదవి ఎక్కడైతే పోటీ చేసి గెలిచారో ఆ పదవికి రాజీనామా చేసి మరొకసారి వీళ్ళు ప్రజాక్షేత్రంలోకి వెళ్లాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. సో పూర్తిగా కూడా మీరందరూ కూడా చూడండి, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏంది అంటే పూర్తిగా కూడా పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించిన తీర్పు అయితే ఈ రోజు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నది అనేది ప్రధానంగా కూడా కనబడుతున్న అంశానికి మనమైతే చూస్తున్నాం. సో ఇలాంటి పరిస్థితులలో సాధారణంగా కూడా మనందరం కూడా ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు మనందరం చూసాం ఏంటి అంటే చాలా వరకు కూడా ఈ దేశానికి సంబంధించి ఉప ముఖ్యమంత్రిగా చేస్తున్న వెంకయ్యనాయుడు కానీ, లేకపోతే ఇతరత్ర రాజకీయ నేతలు చాలా మంది కూడా మాట్లాడారు. ఏ రోజైతే వాళ్ళు పార్టీ మారతారో ఆ రోజే పార్టీ పదవులు ఊడిపోవాలి అంటూ కూడా, అలాంటి రూల్ ఒకటి వస్తే బాగుంటుంది అంటూ కూడా గతంలో చాలా మంది కీలక నేతలు కూడా వ్యాఖ్యానించిన తీరు మనం చూస్తాం. జాతీయ స్థాయిలో కూడా ఇది పెద్ద దుమారంగా మారిపోయిన పరిస్థితి కూడా చూస్తాం. ఎందుకంటే అధికారం పోగానే పూర్తి స్థాయిలో చాలా మంది పదవుల కోసమో, మంత్రుల పదవుల కోసమో, లేకపోతే ఇతరత్ర అవసరాల కోసమో పార్టీ మారుతున్న తీరులోనూ మనం చర్చించాం. సో ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు అనేది చాలా కీలకంగా మారుతుంది. ఒక్క తెలంగాణను ఉద్దేశించే కాదు, చాలా రాష్ట్రాలకు కూడా ఇది ఒక ఉదాహరణగా మారిపోతుంది. ఇది ఒక చెంపపెట్టు లాంటి తీర్పుగా కూడా ఉండిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే పార్టీ మారడం, ఇప్పుడు ప్రజలు పూర్తి స్థాయిలో అక్కడ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన పార్టీని గెలిపించిందా అంటే ఆ పార్టీకి సంబంధించిన అభ్యర్థి, అంటే అధినేత కావచ్చు, లేకపోతే అక్కడ వ్యక్తి యొక్క క్రేజా, లేకపోతే ఆ గుర్తా, లేకపోతే అక్కడ కార్యకర్తలు అయితే పూర్తి స్థాయిలో పనిచేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అయితే ఖచ్చితంగా పడుతుంది. కాబట్టి 10 మంది ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ లోకి రావడానికి ఆసక్తి అయితే చూపుతున్నారు. ఇక్కడ రాజ్యాంగం ప్రకారం టెక్నికల్ గా కానీ, అంటే గతంలో ఇతర రాష్ట్రాలలో ఇచ్చిన తీర్పును బేరుజు చేసుకుని ఈసారి తెలంగాణలో కూడా అలాంటి తీర్పు ఇవ్వబోతుంది అంటూ కూడా రాజకీయ విశ్లేషకులు ఒక పక్కన వాదిస్తున్న తరుణం కూడా కనబడుతుంది. అయితే మొత్తం ఎపిసోడ్ కనుక మనం ఒకసారి చూస్తే ఇక్కడ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే అధికారం రాగానే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయకపోగా, బీఆర్ఎస్ సభ్యత్వానికి కానీ, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఏదైతే కారు గుర్తు మీద గెలిచిన వాళ్ళందరూ కూడా ఆ పార్టీకి రాజీనామా చేయకుండా పూర్తి స్థాయిలో గోడ దొరికిన పరిస్థితి మనం చూసాం. ఇక రాత్రికి రాత్రి ఇక్కడ ఏదో జరిగిపోతుంది అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆ పార్టీలోకి 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వీళ్ళు. అయితే దాంట్లో ఒక